దారపాలెంలో జరిగిన చోరీ కేసు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ లతా మాధురి తెలిపారు. ఆమె వివరాల ప్రకారం ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఇంటిపైన అగదిలో ఉండే వారి దగ్గరికి భీమవరానికి చెందిన నిర్మల వస్తుండేది. ఈ క్రమంలో తన కూతురితో పాటు భూపతి మణిరత్నంల సహాయంతో నిర్మల దోపిడీకి స్కెచ్ వేసిందని అన్నారు. అక్కడ ఒక గ్రేవ్ రాబరీ కేసు రిపోర్ట్ అయ్యింది. అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలిని బెదిరించి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా దొంగిలించి రాబ్ చేయడం జరిగింది. ఆ కేసుని మేము సక్సెస్ఫుల్గా ద్వారకా క్రైమ్ పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించి ఈరోజు మీకు డీటెయిల్స్ చెప్తున్నాము. ఇందులో మొత్తం 4 పార్టిసిపేట్ చేశారు. ఈ కేసుని చాలా టెక్నికల్గా మేము ఛేదించడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. కంప్లైనెంట్ చెప్పిన పోలికలను బట్టి 2 పర్సన్స్ వచ్చి ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ 10 o'clock అట్లా తను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత లోపల ఆల్రెడీ పొంచి ఉన్న వాళ్ళు తన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక పిల్లోని కూడా ఆమె ముఖం మీద పెట్టి ఆమె స్మాదర్ చేయడానికి ట్రై చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్, బీరువాలో ఉన్న క్యాష్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ పోలికలు కూడా మాకు కొన్ని చెప్పింది ఆవిడ. వాళ్ళు మొత్తం కూడా మాస్క్స్ ఇవన్నీ పెట్టుకొని గ్లౌస్ అన్నీ వేసుకొని వచ్చారు కాబట్టి ఆమె అంచనా మీద వాళ్ళు ఏజ్ కొన్ని పోలికలు చెప్పడం జరిగింది. దాన్ని మేము అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక 10 daysలోనే మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రయల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వరకు వెళ్ళి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. దీని అంతటిని కూడా ప్లాన్ చేసింది మాత్రం మెయిన్ A1 నెల్లి నిర్మలా కుమారి అని, ఈమె భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈమె కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉంటుంది. A2గా ఆమె కూతురు, ఎందుకంటే ఆమెకు కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళ క్యాంటీన్లో పనిచేసిన 2 కుర్రాల్ని దీంట్లో వాళ్ళు A3, A4 నెల్లి భూపతి అభిరామ్, నల్లి మణిరత్నం అని వాళ్ళిద్దరిని ఇందులో వినియోగించి ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 తులాల బంగారం, 10,000 క్యాష్ పోవడం జరిగింది. అది మొత్తం 100% రికవరీ చేసి ఈరోజు 4 కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో.